ముందుగా తిరుపతిరావు గారు నమస్కారం. హలో తిరుపతిరావు గారు. నమస్కారం అండి. తిరుపతిరావు గారు ఇది చెప్పండి. అంటే ఇది కొంచెం విచిత్రంగా ఉంది. ఇప్పుడు దేశం అంతా జస్ట్ మోడీకి గ్యారెంటీ అన్న పదంతో సేల్ అవుతా ఉంది. మీరు అసలు ఇంక వేరే ఏం అక్కర్లేదు, ఆ మాట చెప్తే చాలు ఓట్లు పడిపోతాయని అనుకుంటా ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పొత్తు పెట్టుకున్నారు తెలుగుదేశంతో జనసేనతో. మేనిఫెస్టో అది కేవలం తెలుగుదేశం జనసేన మేనిఫెస్టో అన్నట్టుగానే పత్రికల్లో కూడా అలాగే రాస్తా ఉన్నారు. దీనికి ఓన్లీ బీజేపీ మద్దతు ఇస్తుందని. గతంలో బీజేపీ తెలుగుదేశం పొత్తు 2014లో పెట్టుకున్నప్పుడు జనసేన ముగ్గురి నాయకుల ఫోటోలు ఉన్నాయి. ముగ్గురు కలిసి వేదిక పంచుకున్నారు, సభల్లో కలిసి మాట్లాడారు, మంత్రివర్గంలో భాగస్వామ్యం అయ్యారు. ఇదంతా గతం. ఇప్పుడు మరి ప్రత్యేకంగా ఇలా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రత్యేకంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఇది కాదు. 2014లో కానీ లేకపోయినట్టయితే 2004లో కానీ ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీగా జాతీయ స్థాయిలో ఒక మేనిఫెస్టో సాధారణ ఎన్నికలకు సంబంధించి విడుదల చేస్తుంది. రాష్ట్రంలో అలయన్స్ లో ఉన్నప్పటికీ అలయన్స్ లో లేనప్పటికీ అనుబంధ ప్రణాళిక అనేది ఒకటి మేము రిలీజ్ చేస్తాం తప్పిస్తే ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలోనూ కూడా మా మిత్రపక్షాలతో కలిసి మేనిఫెస్టో విడుదల చేసినటువంటి సందర్భాలు లేవు అనేది ముందు స్పష్టం కాదు. తిరుపతిరావు గారు ఇక్కడ ఒక విషయం నేను ఎందుకంటే చాలా స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. 2010 ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశం మేజర్ పార్టీ, అలా మీకు బహుశా ఇతర రాష్ట్రాల్లో మీరు మేజర్ పార్టీ లేకుండా పొత్తు పెట్టుకున్న రాష్ట్రాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఇది నెంబర్ 1. అయినప్పటికీ 2014లో మేనిఫెస్టో మీద స్వయంగా మోడీ గారి బొమ్మతో సహా ఉన్నాయి. అప్పుడు అంతా ప్రచారం అంతా ముగ్గురు పేరుతోటే జరిగింది. మీరు కాదంటే కొంచెం విచిత్రంగా ఉంటుంది. మరి నేను అదే సార్, ప్రచారం ఇప్పుడు కూడా ప్రచార వాహనాల మీద గాని మేము ఉమ్మడిగా ఒక సింబల్ కూడా అవును వెళ్తున్నాం. మా 3 సింబల్స్ తో కలిపి ఒక కొత్త ఒక లోగో క్రియేట్ చేసుకొని మేము ఎన్నికలకు వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఇవాళ ప్రచార వాహనాల మీద గానీ లేదా కరపత్రాల మీద గానీ పోస్టర్ల మీద గానీ బ్యానర్ల మీద గానీ ఫ్లెక్సీల మీద గానీ ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో ఉంటుంది, గమనించగలరు. ఓకే. మేనిఫెస్టో దగ్గరికి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ విధి విధానాల్లో భాగంగానే ఎక్కడ ఉమ్మడిగా ఇచ్చే పరిస్థితి ఉండదు. విషయం చెప్తాను నేను. చెప్పండి. ఒక్క విషయం ప్లీజ్ చెప్పండి. కంప్లీట్ చెప్పండి. గో హెడ్. మేమేమంటామంటే అక్కడ సిద్ధార్థనాథ్ సింగ్ గారు ప్రత్యక్షంగా ఉన్నారు. ఒకవేళ మాకు సమ్మతి లేనటువంటి మేనిఫెస్టో గనక మా మిత్రపక్షాలు రిలీజ్ చేస్తే మా సిద్ధార్థనాథ్ సింగ్ గారు అక్కడ ఉండరు. అంతేకాకుండా చాలా ముందస్తుగానే ఏదైతే ఈ విషయం మీద చర్చ జరిపి మేము సమ్మతించట్లేదు మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలని చెప్పి ముందస్తుగా తెలియజేసే సత్సాంప్రదాయం భారతీయ జనతా పార్టీకి ఉంది. మాకు సిద్ధార్థనాథ్ సింగ్ అనేసి అంటే ఎవరో పూడి తిరుపతిరావు లాంటి కాదని కాదు. చెప్పండి. అందువల్ల ఏంటంటే ఇది ఒక అంటే కోడిగుడ్డు మీద వెంట్రుకలు వెతికి పీకడం, వెతక్కుంటా పీకెత్తాం అనుకుంటే బాగానే ఉండేది. వెతికి పీకడం లాంటిది తప్పిస్తే ఇది ఆ అవకాశమే లేదు. ఒకవేళ మాకు నిజంగానే డెఫినెట్ గా 3 పార్టీలు కలిపి పోటీ చేసేటప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ మీదే వెళ్తారు ఎవరైనా. ఎగ్జాక్ట్లీ. కామన్ మినిమం ప్రోగ్రామా కాదా నా ప్రశ్న. అది ఇక్కడ సీఎంకి ప్రశ్నే లేదు. అసలు ఆ మేనిఫెస్టోనే స్వాగతించినటువంటి సిద్ధార్థనాథ్ సింగ్ గారు ఒక మా జాతీయ పార్టీ ప్రతినిధిగా ఎన్నికల అబ్జర్వర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఉండి అటెండ్ అయ్యి వారు క్లియర్ గా స్వాగతిస్తూ చేసినటువంటి ఉపన్యాసం ఉంటుంటే మళ్ళీ దాన్ని మేము సమర్థించలేదంటే ఎట్లా? నేను ప్రశ్న అడుగుతా ఉన్నా. ఇప్పుడు రేపు కాదు తిరుపతిరావు గారు, ఇప్పుడు రేపు పొద్దున మీరు అనుకున్నట్టు కూటమి ప్రభుత్వం వస్తుంది అనుకుందాం. ఈ మేనిఫెస్టో అమలు కాకపోతే ప్రజలకు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. ప్రశ్నించేటప్పుడు బీజేపీని ప్రశ్నించవచ్చా, ప్రశ్నించకూడదా? మంత్రివర్గంలో మీరు భాగం కాబోతున్నారా, కాబోట్లేదా? ఖచ్చితంగా మేము భాగస్వామ్యం అవుతాము. సబ్జెక్ట్ టు కరెక్షన్ కేంద్ర పార్టీ నిర్ణయం. మేము ఇవాళ ప్రీపోల్ అలయన్స్ లో ఉన్నాం కాబట్టి అదేమి
కాము అన్నటువంటిది ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వదు. రెండోది, ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కట్టుబడిన తర్వాత ఆ ప్రణాళిక సంబంధించినటువంటిది నేను అదే ముందు చెప్పాను, ఏదన్నా ఉంటే ముందస్తుగానే మేము చర్చించుకుంటాం తప్పిస్తే. నేను అదే అడుగుతున్నాను సార్, మీరు చర్చించుకోవచ్చు, ఒకవేళ ఎవరైనా ఒప్పుకోకపోవచ్చు, కొన్ని హామీలు మీరు అభ్యంతరం చెప్పుండొచ్చు, కానీ నాకు తెలియదు. నేను అదే అడుగుతున్నా, రేపు పొద్దున ఈ మేనిఫెస్టోకి 3 పార్టీలు బాధ్యత వహిస్తాయా అన్న ప్రశ్నకి ఏం చెప్తారు? ప్రధానంగా బీజేపీ బాధ్యత వహిస్తుందా అన్న దానికి ఏం చెప్తారు? 3 పార్టీలు ఎలాగూ బాధ్యత వహిస్తాయి, భారతీయ జనతా పార్టీ కూడా బాధ్యత వహిస్తుంది. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకు అనేసి అంటే, విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ప్రత్యేకించి ఈ 5 సంవత్సరాల పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ తాలూకా పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి ఎజెండాగా అంటే దీనిలో ఇంకొక అంటే మిమ్మల్ని అడగొచ్చో అడగకూడదు నాకు తెలియదు, ఒకవేళ ఏదైనా మోడీ గారి ఫోటో పెద్దగా పైన వేయాలి ఇలాంటి అభ్యంతరాలు ఏమైనా వచ్చినాయా? అంటే పార్టీ అధ్యక్షుడి ఫోటో వేసుకోవచ్చు, అంటే అది మీరు అసలు మా విధానమే కాదన్నారు, కానీ 2014లో కలిసే వేసుకున్నారు. మరి ఇప్పుడు 2014 పరిస్థితి కూడా వేరండి. వాళ్ళ మా జనసేన పార్టీ కూడా మాతో కలిసి పోటీ చేయలేదు కదా, మా ద్వారా తెలుగుదేశానికి సమర్థించాం, అంతవరకే. కాబట్టి ఇవాళ కూడా మేము అదే చెప్తున్నాం, ఒకవేళ మాకు నిజంగానే అటువంటి భయం గాని, ఏది ఈ తెలుగుదేశం ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వము రాబోయే రోజుల్లో ఈ ప్రణాళికలోనివి అమలు చేయకపోతే వచ్చే ఇబ్బందులు ఉన్నాయి, ఏమైనా ఉంటాయన్నటువంటి భయం గాని, లేదా మేమెందుకు బాధ్యత వహించాలి అన్నటువంటి భావన గాని మాకు ఉన్నట్లయితే, మేము సిద్ధార్థనాథ్ సింగ్ గారికి అక్కడ తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి అక్కడ వారితో షేర్ చేసుకోవాల్సిన. మరి సిద్ధార్థనాథ్ గారు ఎందుకు మేనిఫెస్టో కాపీ చేత్తో పట్టుకోలేదంటే ఏం చెప్తారు? తిరుపతిరావు గారు ఆయన కనీసం దాన్ని పట్టుకోవడానికి కూడా రిజెక్ట్ చేశారని చెప్తా ఉన్నారు. ఎవరు తప్పండి, తప్పుడు మాటలు, వైసీపీ తాలూకా అబద్ధము ప్రచారం. ఆయన పట్టుకున్న ఫోటో ఉంటే మీరు చూపిస్తారా? బీజేపీ ప్రతినిధులు తిరుపతిరావు గారు పట్టుకోలేదు, పట్టుకోవాల్సిన అవసరం ఉందండి, పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ పట్టుకోకూడదు కానీ తిరస్కరించడం అనే మాట మాత్రం మళ్ళీ వస్తాను. అబద్ధము ప్రచారం. తిరుపతిరావు గారు మళ్ళీ వస్తాను.